మీ ఊరు గొప్పతనం ఏంటంటే రాజుగారు ఆర్టోస్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. నువ్వు కువైట్లో ఎక్కడ ఉంటున్నావు, వీసాలు అంటున్నారండి. వీసా దొరకడం అంత ఈజీ అయితే కాదండి. మీ శాలరీ ఎంత, అలాగే దివానీలోనే ఉండిపోతే నేను ఏం చేయలేను. చూద్దామండి, రాత ఎలా ఉంటే అలా వెళ్తుంది. బయటికి వెళ్తే ఇంకా మంచి కంటెంట్ వస్తుందండి. బయటికి వీడు పంపట్లేదు కదా. ఈరోజు వీడియో నాకు ఎక్కువగా వచ్చిన కమెంట్స్ కోసం అండి. కమెంట్స్లో అడిగే దాని గురించే నేను చెప్తున్నాను. మీదే ఊరు, మీ శాలరీ ఎంత, నువ్వు కువైట్లో ఎక్కడ ఉంటున్నావు, వీసాలు ఉంటే చూడు. నాదే ఊరు నుంచి చెప్తానండి. అయితే తూర్పుగోదావరి రామచంద్రాపురం అండి. మా ఏరియా మీకు క్లియర్గా చెప్పాలంటే రాజమండ్రికి ఇటు అమలాపురానికి మధ్యలో ఉంటుంది. ఇటు నుంచి రావులపాలెం నుంచి కాకినాడకి సెంటర్, ఎగ్జాక్ట్ సెంటర్ మాట అండి మా ఊరు. మీ ఊరు గొప్పతనం ఏంటంటే బోల్డ్ ఉన్నాయండి. తూర్పుగోదావరిలో ఆర్టోస్, రాజుగారు ఆర్టోస్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. అండ్ రాజుగారి కోట కూడా చాలా సినిమాలు తీశారు మా ఊరిలో. ఊరు వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా ఫుల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతానండి మా ఊరు వెళ్ళినప్పుడు. నెక్స్ట్, నువ్వు కువైట్లో ఎక్కడ ఉంటున్నావు, జబర్ అలీ గత 8, స్ట్రీట్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 11 అండి. నేను కువైట్లో ఉండే ఏరియా మాట అండి ఇది. వీసాలు అంటున్నారండి. వీసా దొరకడం అంత ఈజీ అయితే కాదండి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ. ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆ ఇంట్లో పని అడగడం కానీ తెలిసి ఉండాలి. నేను మా ఇంట్లోనే నా పని గురించి నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా నేను వీసాలు ఏం చేస్తానండి, నన్ను అర్థం చేసుకోండి కొంచెం. నన్ను వీసాలు అయితే అడగండి, ఎందుకంటే అంత సీనియారిటీ అనేది రాలేదు, అంత ఇదిగా మాట్లాడలేను. మా ఇంట్లో వాళ్ళనే నేను ఏది ఒప్పించలేకపోతున్నాను. ఇంకా బయటికి వెళ్ళి మీ పనుల గురించి నేను ఎలా మాట్లాడగలను. ఇన్ కేస్ బయట నుంచి ఏమైనా దొరికినా, నాకు తెలిసినవి ఏమైనా నా దగ్గరకు వచ్చినా వెంటనే వీడియో తీసి పెడతానండి. కామెంట్లో అడుగుతున్నారు డబ్బులు ఇస్తాను నీకు కావాలి అది ఇది అని. వద్దండి, డబ్బుల కోసం అయితే నేను ఈ వీడియోలు చేయట్లేదు. నేనేదో కొంచెం యూట్యూబ్లో సక్సెస్ వస్తే దాని నుంచి ఏమన్నా రెవెన్యూ వస్తే నేను దానికి హ్యాపీ, అది ఓకే. అంతేగాని మీరు ఎవరో డబ్బులు ఇస్తారని అయితే నేను వీడియోలు చేయట్లేదండి. అర్థం చేసుకోండి. నేను ఇక్కడ పనులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది దాని మీద వీడియోలు చేస్తున్నానండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ నా శాలరీ అండి, నాకు వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 120 అని చెప్పారండి. 120 అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చాక 100 దినార్లు ఇస్తున్నారు. నా శాలరీ ఈరోజే వచ్చింది, మీకు చూపెడతాను ఒకసారి. అలా 100 దినార్లు ఇవ్వండి, ఇదే నా శాలరీ. నెలకి 100 దినార్లు అంటే 27,000 చిల్లర ఎంత వస్తుందండి ఇండియా డబ్బు. తక్కువే, కానీ స్టార్టింగ్లో ఈ డబ్బు ఇస్తున్నారంటే గ్రేట్ అండి. ఇక్కడ స్టార్టింగ్ ఎలా ఉంటుందో తెలిసిన రేటు 70 దినార్ల నుంచి ఇస్తారు. అంటే ఇండియా డబ్బు 20,000 నుంచి స్టార్ట్ అవుద్ది డ్రైవర్కి. నన్ను డ్రైవర్ అని పిలిచారు, కానీ డ్రైవర్ వర్క్ ఇవ్వలేదు, దివానీ పని చేయించుకుంటున్నారు. ఓకే, 100 దినార్లు అనేది బెటర్ అనే నేను అనుకుంటున్నాను. నేను చేసే పనికి ఓకే సరిపోద్ది. వీసాల గురించి అయితే నాకేం తెలిసినా సరే నేను పెడతాను, అర్థం చేసుకోండి. నా శాలరీ ఎంత అన్నది తెలిసింది, నేను ఎక్కడ ఉంటున్నానో మీకు తెలిసింది, మా దేవురో కూడా చెప్పాను. ప్రతి కమెంట్కి రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. ఈడేమన్నా డ్రైవింగ్ ఇస్తే బయట తిరిగితే మన కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ వస్తే మీకు ఏమైనా చూపించగలను. నేను ఇలా దివానీలోనే ఉండిపోతే నేను ఏం చేయలేను. నేను మా ఓన్ రిక్వెస్ట్ చేస్తున్నాను, డ్రైవింగ్ ఇస్తే ఓకే, లేదంటే ఇండియా వచ్చేద్దామనే ఉంది. కానీ ఇండియా వస్తే ఏం పని చేయాలో కూడా తెలీదు. ఎవడ పని ఎవడ గమ్ముని పని ఉండదు కదండి. చూద్దామండి, రాత ఎలా ఉంటే అలా వెళ్తుంది. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను. బయటికి వెళ్తే ఇంకా మంచి కంటెంట్ వస్తుందండి. బయటికి వీడు పంపట్లేదు కదా, ఏదో జైల్లో పెట్టి దివానీ అది మీకు ఇంకేం చూపించను. ప్రతిసారి దివానీ చూపెడితే మీరే చిరాకు పడతారు.
అంటే అదిగో పోలీస్ స్టేషను, అదిగో గ్యాస్ స్టేషను, అదిగో హాస్పిటల్, ఇవన్నీ చూపించడానికి బాగుంటుంది. మనోడు మరి అసలు నన్ను కదలనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వట్లేదు. సరే, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.